గోపికల మాటలు విని చిరునవ్వుతో శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. ఓ పడతులారా, ఏ పడచువాడిని పతిగా కోరి మీరు ఈ వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి. అసత్యం ఆడితే మీ మీద ఒట్టు. ఈ వలపు మీతోనే జన్మించలేదు, సర్వత్రా ఉర్విలో ఉన్నదే. ఎవ్వనిగని మోహించితిరి, ఎవ్వడు మీ మానధనములెల్ల హరించన్. నివ్వటి వలె మీకు గూరిమి ఎవ్వనిపై పలుకరాదే, ఏను అన్యుడనే. మీరు ఎవరిని చూసి మోహించారు? మీ మానధనం అపహరించిన ఆ మగవాడెవడు? ఎవడి మీద మీకు ప్రణయం నెలకొన్నది? నేను పరాయివాడినా? నిజం చెప్పండి. ఆ మాటలు విని గొల్లచేడియలు ఒకరినొకరు చూసుకున్నారు. వారి హృదయ పద్మాలలో మరులు హెచ్చింది. వారు నవ్వుతూ మిన్నకున్నారు. అప్పుడు లోకమాన్యుడైన శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. ఓ కలువకంటులారా, నా ఇంట దాస్యం చేస్తూ నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటామంటే మీ చీరలు మీకిస్తాను. నీటి నుండి వెలుపలికి రండి. మాధవుడి మాటలు విన్న సింహం నడుము వంటి సన్నని నెన్నడుములు గల ఆ గొల్ల చెలువలు చలికి భయపడి నీటి మధ్యలో ఉండలేకపోయారు. ఓ పరీక్షన్ మహారాజా, చలికి గడగడలాడుతూ ఆ కన్నెలలో కొందరు వెలుపలికి వెళదామంటారు. వెళితే శ్రీకృష్ణుడు మన సిగ్గుదీయడం తథ్యమంటారు మరికొందరు. ఇంక కొందరు ఎటూ తోచక తమలో తాము ఆందోళన చెందుతున్నారు. చిట్ట చివరకు ఎలాగో మనసులు దిట్టపరుచుకొని సన్నని నడుములు గల గోపకన్యలు నీటి నుండి వెలుపలికి వచ్చారు. ఆ పడతులు చిగురాకు వలె మృదువైనవి, నవరత్నాలు పొదిగిన బంగారు గాజుల కాంతితో మిలమిల మెరిసేవి అయిన చేతులతో తమ మర్మాంగాలు మాటుపరచుకొని మడుగు నుండి వరుసగా వెలవడ్డారు. చంచత్పల్లవ కోమల కాంచన నవరత్న ఘటిత కంకణ రుచిరోదంచిత కర సంఛాదిత పంచాయుధ గేహలగుచు పడతులు వరుసన్. మెల్లగా నడిచే ఆ గొల్లపడుచులు తమలో గడుసరులైన పడతులను ముందు నిలుపుకొని చిరునవ్వులు చిందిస్తూ కమలనేత్రుని ఎదుట నిలిచారు. అప్పుడు వారితో కృష్ణుడు ఇట్లా అన్నాడు. వయ్యారులారా, ఎందుకు సిగ్గుపడతారు? చిన్నప్పటి నుంచి మీతోనే పెరిగాను, ఎప్పుడూ మీతోనే ఉన్నాను. నాకు తెలియదా? నేను చూడని రహస్యమేమున్నది? మీరు కాత్యాయని వ్రతదీక్షను అవలంబించి కూడా చీరలు ధరింపక నియమం వదిలి జలకాలాడవచ్చునా? ఇది అంబికకు అపరాధం గావించడమే కదా. ఈ విధంగా నోము నోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా? వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి. నా చెంతకు వచ్చి మీ పుట్టములు పుచ్చుకొనండి. సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు? ఇలా దెప్పడం ఎందుకు? వతులైన ఆ యువతులు పరమపురుషుని పలుకులు విన్నారు. అభిమతాలైన వ్రతాలాచరిస్తూ ఒక్కసారి ఏ ఉత్తమ శ్లోకుణ్ణి స్మరిస్తే వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అట్టి వరాలు ప్రసాదించే పరాత్పరుణ్ణి ఆ గొల్లముద్దియలు వీక్షించారు. కట్టుకోకలు విడిచి స్నానమాడటం వ్రతభంగమన్న సంగతి తెలుసుకుని వారప్పుడు జంకుగొన్నారు. అందరూ అరవిందాల వలె అందమైన తమ హస్తాలను నుదుట నుంచుకొని యదువల్లభునకు వయ్యారంగా వంగి వందనం గావించారు. శ్రీకృష్ణుడు దయాలవాలుడు, భక్తజన పరిపాలకుడు. అందుకనే మిక్కుటమైన చలిగాలికి వణుకుతున్నవారు, నిన్నొసట కేలుమోడ్చినవారు అయిన ఆ చెరువులకు వలువలొసగినాడు. చీరలు దొంగిలించినా, సిగ్గులు తీసినా, ఎగతాళి చేసినా చివరికి వ్రతలోపం జరగకుండా మన వందనాలు అందుకున్నాడంటూ ఆ సుందరులందరూ నందనందనుణ్ణి అభినందించారు. రాజా, మనసును నొచ్చునట్లు మాట్లాడినప్పటికీ, మోసగించినప్పటికీ, అపహసించినప్పటికీ, కలత కలిగించినప్పటికీ ప్రియులు చేసే పని ప్రియురాండ్రకు బాధాకరం కాదు, అది ఎంతో ప్రియంగానే ఉంటుంది. ఇలా నారాయణుడు సగిన చీరలు ఆ నారీమణులు ధరించినారు. అధోక్షజను పట్ల అచంచలమైన ప్రణయం గలవారైనప్పటికీ కనురెప్పలు మూయక చలింపక అలాగే నవనీత చోరుణ్ణి అవలోకిస్తూ నిలబడ్డారు. చతురుడైన స్వామి వారి చెంతకు చేరి ఇట్లన్నారు. లక్షణవతులార లజ్జించి చెప్పరుగాని మీ మర్మముల్ కానబడియే ననుగొల్వ చింతించినారు. నా చేతను సత్యంబు
మీ నోము సఫలమగును. కామితార్థంబుల కలిమి చెప్పగనేల ననుగొల్వ ముక్తికి నడవవచ్చు. కడమ కూడగ నంబికాదేవి నోమంగ కడమకూడగ నంబికాదేవి నోమంగ నటమీద రాత్రులయందు మీకు. ఓ శుభలక్షణవతులైన సుదతులారా, బిడియపడి చెప్పకున్నారు గాని మీ హృదయ రహస్యం నాకు ఎరుకపడింది. మీరు నన్ను పతిగా బడయుటకై వ్రతం సంకల్పించినారు. నిజంగా నా వల్ల మీ నోము పండుతుంది. నన్ను సేవిస్తే కైవల్యమే కరతలామలకమవుతుంది. ఇక కోరిన కోరికలు ఈడేరుతాయని నేరుగా చెప్పడం ఎందుకు? ఇందుకు తోడుగా మీరు గౌరీవ్రతం పరిసమాప్తి చేస్తే రాత్రులందు నా కలయిక మీకు లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇండ్లకు పొండి అని కృష్ణుడు పలికినాడు. గోపికలు తమ తపస్సు ఫలించిందని ముకుందుని చరణారవిందాలు మదిలో ధ్యానించుకుంటూ ఆనందంగా వ్రేపల్లెవాడకు వెళ్ళిపోయారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.